వాళ్ళకి వైద్యం అందించడం కన్నా ఇంకోటి ఏది గొప్పగా ఏం మాకు అనిపించలేదు. కాజూరు బాలాజీ గారు ఆయనకి ఇంత గ్రాండ్ గా చేయడానికి ఈ ఒక్క రోజు వచ్చిన ఆలోచన. 4-5 ఏళ్ల ముందు కూడా ఈ కరోనా వచ్చింది. కరోనా అప్పుడు కూడా నేను చాలా సేవా కార్యక్రమాలు కూడా ముందుండి ఆనందం మంది అయితే ఈ మెడికల్ 4 సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ఆరోగ్యపరంగా వాళ్ళకి నిలబడాలి, ఏదో ఒకటి చేయాలని ఎప్పుడు తపన పడేవాళ్ళు. కల్తీ ఆహారాలలో అనేక వ్యాధులు వస్తున్నాయి. చాలా మంది మన చిత్తూరులో ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందికరంగా చూస్తా ఉన్నాను. అదే విధంగా ఆ క్యాంప్ చేయడం కూడా గ్రాండ్ గా చేయాలనుకున్నారు. ఈ రోజు ఇంతమందికి ఇంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఏదో సర్జరీ చేసి దానం చేయడానికి కారణమవుతున్న బాలాజీ గారు ఒక ఇంటికి చేరే విధంగా నేను ఆ రోజు కూడా చేశాను. ఆయన కోరిక మేరకు మేము బెంగళూరు నుంచి వైద్య హాస్పిటల్ టీం ద్వారా వచ్చి ఇవన్నీ ఆరోగ్య శిబిరం మెడికల్ క్యాంప్ ఒక పెద్ద ఎత్తులో మెడికల్ క్యాంప్ పెట్టమంటే మన ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఏ ఇబ్బంది వచ్చినా మనం చెయ్యాలనే క్లస్టర్ లో ప్రజలకి అన్ని ఆరోగ్యపరమైన విషయాల్ని చెక్ చేసి ఏదైనా సీరియస్ ఇష్యూస్ ఫైండ్ అవుట్ అయితే వైట్ ఫీల్డ్ లోని మన వైద్య హాస్పిటల్ అయితే మంచిగా ఉంటుందని కూడా వాళ్ళందరినీ కూడా నేను ముందుకు పోయి వైద్య హాస్పిటల్ మన లోకేష్ గారితో మాట్లాడి మన ఎండి గారితో కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వాళ్ళందరూ కూడా అప్రోచ్ అయ్యి ఈ చిత్తూరులో మనము ఇక్కడ వైద్య హాస్పిటల్ తరపున కూడా మేము ఇక్కడ మెగా పెద్ద ఒక ఫ్రీ క్యాంప్ పెట్టాలని చెప్పి ఆమె కూడా మాట్లాడాం. కాబట్టి ఆమె సహకారంతో లోకేష్ సహకారంతో కూడా ఇక్కడ దగ్గర 50 డాక్టర్స్ పంపించారు. ఈ రోజు కూడా దగ్గర ఒక అవసరమైన వారికి ఏదైనా సర్జరీ ఏదైనా అవసరమైన వారికి ఆయన దగ్గరుండి వాళ్ళని ఫ్రీ బస్సు పెట్టి హాస్పిటల్కి పంపిస్తున్నారు. వాళ్ళకి మేము తగిన రీతిలో సర్జరీస్ చేసి కంప్లీట్ చేసి వాళ్ళ ఆరోగ్యం బాగుపడే పరిస్థితి. ఈ వరదలు వచ్చినప్పుడు కూడా ఈ ముందుండి వాళ్ళకి బట్టలు అయితే ఫుడ్ అయితే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నేను ఒక 60 days ముందుండి వాళ్ళకి ఏమేమి కావాలనో అన్ని కూడా నేను ఈ ఏటువారి నుంచి ఆ లాస్ట్ వరకు కూడా అక్కడంతా కూడా నీళ్లు వచ్చేసి అందరూ ఇబ్బందికరంగా ఉంటే కూడా వాళ్ళకి ప్రతిరోజు ఫుడ్ కూడా అందించడం జరిగింది. అదే కారణంగా ఈ రోజు కూడా జీజేఎంకేబీ యువసేన తరఫున మనమంతా కూడా ఈ రోజు ఇక్కడ చేరడం, అందరికి వైద్య పరీక్షలు 20 ఉంది ఇక్కడ ఐటమ్స్. సర్జరీస్ అయితే ఐఎన్టీ అయితే కార్డియాలజీ అయితే గుండెకి సంబంధించి అయితే క్యాన్సర్కి సంబంధించి అయితే ప్లాస్టిక్ సర్జరీ అయితే యూరో అయితే న్యూరో అయితే ప్రతి ఒక్కటి ఈఎన్టీ నుంచి ప్రతి ఒక్కటి ఈ లేడీస్కి అయితే కూడా స్కానింగ్ అయితే ఈసీజీ అయితే ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మన చిత్తూరు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం. రోజు ఇక్కడే మేము ఎందుకు పెట్టాలనుకున్నామంటే ఈ కాజూరు వార్డు ఈ చుట్టుపక్కల ఉండే జనాలంతా మాకు ఒక కుటుంబంతో కూడా వీళ్ళు లోకేష్ అయితే ఈ వైద్య హాస్పిటల్ తరఫున కూడా వాళ్ళకి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సపరేట్ గా వైద్య వాళ్ళ తరఫున నుంచి జీజేఎంకేబీ యువసేన తరఫున నుంచి బస్సు పెట్టి కూడా వాళ్ళకంతా బెంగళూరుకి తీసుకెళ్లి వాళ్ళకి కూడా వైద్యం చేయడం కూడా జరుగుతుంది.